పిలిపించారు. అర్థం చేసుకోండి, పురమాయించారు. పురమాయించుకొని ఏం చెప్పారంటే, ఒరే మీ నలుగురికి ఒక పని అప్పగిస్తున్నాం, పని చేయండి రా అన్నారు. ఎవరు? కొంతమంది పెద్ద మనుషులు, ఆ పక్షివాగల వాడు బంధువులు కూడా కావచ్చు, అంతేనా, లేక పెద్ద మనుషులు కావచ్చు. అందరు కలిసి ఆ ఊర్లో మంచి కొంచెం బలంగా ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని ఒక నలుగురు పిలిపించుకున్నారు. పిలిపించుకొని వాళ్ళకు చెప్పారు, ఒరే చాలా కాలం నుంచి ఇతడు పక్షివాయువుతో బాధపడుతున్నాడు రా, మీకు తెలుసు కదా, అటు తినలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు, మనమేమో సేవ చేయలేకపోతున్నాం, మేము అతనికి వంటలు చూడలేకపోతున్నాం, చాలా ఇబ్బందిగా ఉందిరా నాయన, దయచేసి ఒక పని చేస్తారా, చేయండి అంటే చెప్పండి చెప్పండి అన్నారు నలుగురు. ఏంటంటే, మీరు ఎలాగైనా సరేరా, యేసు ప్రభు మన ఊరు వచ్చాడంటరా, యేసు ప్రభు మన ఊరు వచ్చాడు, పొలాని ఇంట్లో ఉన్నాడు, మీరు ఎట్టయినా సరే ఇతన్ని తీసుకెళ్ళి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని స్వస్థపరుచుకొని తీసుకురావాలి, ఇది మీ టార్గెట్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. యేసు ప్రభు మన ఊరు వచ్చాడు, మనకు అవకాశం వచ్చింది, తర్వాత అడ్రస్ ఫలానా ఇంట్లో ఉన్నాడు, అక్కడ వాక్య పరిచర్య జరుగుతుంది, కాబట్టి మీరు నలుగురు ఏం చేస్తారో మాకు తెలియదు నాయన, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం. ఆ వాక్య పరిచర్య అయిపోయే లోపు, అయిపోతే మళ్ళీ ఆయన అయిపోతాడు, ఎక్కడికి వెళ్తాడో మనకు తెలియదు, మళ్ళీ దూరంగా వెళ్తాడు. వాక్య పరిచర్య అయిపోయే లోపు ఇతన్ని మీరు ఎలా తీసుకెళ్తారో మాకు తెలియదు, తీసుకెళ్ళి ఆ యేసు ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేపించి స్వస్థత కలిగించి మళ్ళా ఇంటికి తీసుకురండి అయ్యా అంటే నలుగురు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు లేదా? ఇప్పుడు అర్థమైంది, ఒప్పుకున్నారంటారా? ఒప్పుకోకపోతే బయలుదేరతారా? ఒప్పుకున్నారు. సో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, నలుగురు కలిసి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. లైఫ్ కి ఎప్పుడైనా టార్గెట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మానవుడు బాగుపడాలంటే, యవనస్తులు బాగుపడాలన్నా, పెద్దోళ్ళు బాగుపడాలన్నా, సంఘం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 లైఫ్ కంటూ ఒక టార్గెట్ కావాలి, ఒక గురి. నేను ఫలాన్ని సాధించాలి అనే గురి కావాలి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తాను, పాయింట్స్ నోట్ చేసుకోండి. 1 గురి కలిగి ఉండుట. నోట్ చేసుకోండి, మీకు మళ్ళీ ఎవరు చెప్పరిక, మీరు చనిపోయేంత వరకు సరిపోయింది ఈ మెసేజ్, నో ప్రాబ్లం. వెరైటీ మెసేజ్ అండ్ స్పెషల్ మెసేజ్, రేర్ మెసేజ్. మొట్టమొదటిది ఏంటంటే గురి, టార్గెట్. సో ఇప్పుడు ఈ నలుగురు సాక్షులకు మొదటి గురి ఏంటి చెప్పండి? ఏంటి గురి చెప్పండి? ఏంటి గురి? వాళ్ళు ఏమి చేసైనా సరే మొత్తానికి ఏం చేయాలా? ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని బాగు చేసుకుని ఇంటికి తీసుకురావాలి. ఎంత ఖర్చు అన్నావని, ఎంత దూరం అన్నావని, ఎంత బరువైనావని, భారమవని, ఏమైనావని, ఎవరు ఏమనుకున్నా సరే పక్షవాయు కలిగిన వ్యక్తిని ఎట్టయినా సరే ఈ రోజు స్వస్థపరచాల్సిందే. ఎందుకంటే యేసు ప్రభు మన ఊరు వచ్చాడు రా, రేపు వస్తాడు మనకు తెలుసంటరా, ఈ రోజు వచ్చాడు మన ఊరు. అవకాశం వచ్చింది మన కపెర్నహూము పట్టణానికి, కొద్దిసేపు ఉంటాడు, ఈలోపు వాక్యం చెప్తున్నాడు, వాక్యం అయిపోయిన వెంటనే మరి ఒక వైపు వెళ్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ వాక్యం అయిపోయే లోపు మనం రెడీగా ఉంటే, ఫస్ట్ అపాయింట్మెంట్ మనం తీసేసుకుంటే ఎట్టైనా సరే ఇతను మనం బాగు చేసుకొని ఇంటికాడ తీసుకొని పెట్టాలా. ఈ దెబ్బతో ఈ పక్షివాయు ఉండకూడదు, ఇతను సెట్ అవ్వాలి, ఇతన్ని ఎలాగైనా సరే మనం బాగు చేయాలి, ఇతనికి మనం రీలైఫ్ ఇవ్వాలి. ఖర్చు పెట్టిన పర్లా, కష్టమైన పర్లా, నష్టమైన పర్లా, నిందలు వచ్చిన పర్వాలా, బరువైన భారమైన పిచ్చోళ్ళు అన్న పర్లా, ఎవడు ఏమైనా అనుకోనిరా మనకెందుకే, ఇతన్ని బాగు చేయాలంతే. సో దిస్ ఈస్ టార్గెట్ ఫర్ యూ. మీకు ఒక టార్గెట్ ఉండాలా, ఈ టార్గెట్ మీకు ఉండాలా. అంటే నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలని. నా ప్రియమైన సోదరులారా, ఒక ఛాలెంజ్ మెసేజ్ ఈరోజు ఏంటంటే, మీ జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు చెప్పండి. మీరు చనిపోయే లోపు, రాకడొచ్చే లోపు మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారో గొప్ప పని, మీ యొక్క గోల్ ఏంటి, జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఒకవేళ ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరిని అడిగితే, బాబు నీ కోరిక ఏంటో చెప్పు నాయన, నువ్వు చనిపోకముందు నీ కోరిక ఏంటి, లేక నువ్వు చనిపోయే లోపు నువ్వేం సాధించాలనుకుంటున్నావు, వాట్ ఈస్ టార్గెట్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అని మిమ్మల్ని ఒక్కొక్కరు మేము అడిగితే ఒక పేపర్ తీసుకొని రాసుకుంటే మీరేం చెప్తారు? అసలు ఈ భూలోకం మీరు ఎందుకు బ్రతుకుతున్నారు, ఎందుకు జీవిస్తున్నారు, ఏమి సాధించాలనుకుంటున్నారు? మీరు మరణించే లోపు చెప్పండి, రాకడొచ్చే లోపు మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు? ఎస్, ఇప్పుడు ఇదే ప్రశ్న నన్ను అడిగారు అనుకోండి, మీరు మరి పాస్టర్ గారు మీరేమనుకుంటున్నారు సార్, మీరేం సాధించాలనుకుంటున్నారు సార్ అని నన్ను అడిగితే నేను చెప్తాను, నేను చనిపోయే లోపు ఎన్ని లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడాలో అంతమందికి ఉపయోగపడి వాక్యం చెప్పి చచ్చిపోదాం అనుకుంటున్నాను నేను.
సరే నా టార్గెట్ కూడా మరి చెప్పాలిగా. నేనేదో సోది చెప్తే ఎట్ట? మెసేజ్ అంటే దుమ్ములు లెగిసిపోవాలి. దమ్ముంటే రెండుగా చూసుకుందామని మాట్లాడాలి మెసేజ్. సచ్చు పుచ్చు ముచ్చొద్దు. సచ్చోళ్ళు పుచ్చోళ్ళు ముచ్చోళ్ళు పనిచేయరు. అది సో మెసేజ్ అంటే మెసేజ్ ఉండాలి. సో నా టార్గెట్ ఏంటి? నేను చనిపోయే లోపు ఎంతమందికి ఉపయోగపడగలనో, లేక ఎంతమందిని రక్షించగలనో, ఎంతమందిని శిష్యులుగా తయారు చేయగలనో, ఎంతమందికి వాక్యం చెప్పగలనో అంతమందికి వాక్యం చెప్పేసి అంతమందిని శిష్యులుగా తయారు చేసి చచ్చిపోతే ప్రశాంతంగా పోతాను. అంతకంటే నేను ఇక్కడ ఉద్ధరించేది ఏమి లేదు. ఇక్కడ అంటే దేవుడు నన్ను సృష్టించుకున్నాడు కళ్ళు లేనోడుగా. సరే సేవ కోసం పిలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా? నేను చనిపోయే లోపు ఆయనకి ఎంత ఉపయోగపడగలనో అంత ఉపయోగపడాలి. నేను అది ఎంతమంది ప్రజలకి నేను వాక్యం చెప్పగలను, నాకు చేతనైనంత వరకు వచ్చిన అవకాశాలు పోగొట్టుకోకుండా ఎంతమందికి వాక్యం చెప్పాలో చెప్పి ఎంత మందినైతే నేను సేవకులుగా శిష్యులుగా తయారు చేయాలో చేసి వెళ్ళిపోతే నా లైఫ్ అయిపోయింది. ఇదే ఇప్పుడుకి సుమారు 2000 మందికి ట్రైనింగ్ ఇచ్చా. నా దగ్గర నేర్చుకున్నాడు 1500 మంది సేవ చేస్తున్నారు ఈ 2 రాష్ట్రాలు. నేను సింపుల్గా ఉన్నా. నా దగ్గర నేర్చుకున్నవాడు పెద్ద పెద్ద చర్చిలు కట్టి కారులు దిగుతా ఉంటాడు. నేనేమో సింపుల్గా నా దగ్గర నేర్చుకున్నాక ప్రైజ్ రాడన్నా మీ దగ్గర నేర్చుకున్నామంటాడు. మళ్ళీ వాళ్ళు పెద్ద పెద్ద సంఘాలకి కాపరులుగా మంచి మంచి స్పీకర్లుగా పనిచేస్తున్నారు. మరి అట్టాటోళ్ళు ఇంచుమించు 1500 మంది నా దగ్గర నేర్చుకుని సేవ చేస్తున్నారు. సార్ ఏ ఊరు వెళ్ళినా కనపడుతుండవు మీ దగ్గర నేర్చుకున్నాం సార్ అని. నా ఉద్దేశం కూడా అదే. అందరిని శిష్యులు తయారు చేయాలా, సేవకులుగా ప్రయోజకులుగా తయారు చేయాలి. నేను దేవుడికి ఎంత ఉపయోగపడాలో అంత ఉపయోగపడాలా, సమాజానికి ఎంత ఉపయోగపడాలో అంత ఉపయోగపడి చనిపోతే చాలు. ఇంకేంటి, ఉపయోగపడటం ముఖ్యం కంటే చాలు నా లైఫ్. అదే ఆలోచిస్తున్నా. సో ఇప్పుడు ఈ 9 సాక్షుల యొక్క టార్గెట్ ఏంటంటే ఈ రోజు రాత్రి అయ్యేసరికి మనోని ఎట్టయినా బాగు చేయాలి. యేసుప్రభు వెళ్ళక ముందు ఆ పక్షివాగల్లోని బాగు చేసి మొత్తాన్ని ఇంటికి తీసుకురావాలి. అది వాళ్ళ టార్గెట్. మరి గెలుస్తారు ఓడిపోతారు కొద్దిసేపట్లో చూద్దాం. సో ఒక టార్గెట్ కావాలి జీవితంలో. ఎప్పుడైనా సరే మీరు బాగుపడాలంటే ప్రియులారా ఒక పట్టుదల, ఒక టార్గెట్ అనేది ఉండాలి. ఏదో అందరు పుట్టారా నేను పుట్టేనురా, అందరూ బ్రతుకుతున్నారా నేను బ్రతుకుతున్నానురా, అందరూ చస్తారు నేను కూడా చచ్చిపోతానంటే వేస్ట్. అది ఆ లైఫ్ వేస్ట్. అలా ఉండకూడదు. నేను నా జీవితంలో పొలాందో సాధించాలా, ఈ దేవుడికి ఉపయోగపడేటట్టుగా, లేక సంఘానికి ఉపయోగపడేటట్టుగా, లేక నేను చనిపోయిన ఈ మందిరం కట్టి చచ్చిపోవాలా, లేక నేను చనిపోయినప్పుడు ఇన్ని సంఘాలు కట్టాలా, లేక నా బ్రతుకులో ఎంతమందికి మేలు చేయాలా, అట్లా ఒక మంచి ఆశయం అనేది కావాలి సార్. లైఫ్ అంటే అదొక ఆశయం. లైఫ్ అనేది ఇట్ ఈజ్ ఎ టార్గెట్. ఒక పెద్ద గురిని మనం కలిగి ఉండాలి. నాకు ఒక వ్యక్తి దాని నుంచి గుర్తొస్తున్నాడు. ఏంటో తెలుసా? అతని పేరు థామస్ ఎడిసన్. ఈ థామస్ ఎడిసన్ అనేటువంటి వ్యక్తి చదువుకుంటున్నాడు. చిన్నప్పుడు పెద్ద ముద్దోడు, చదువు కూడా సరిగ్గా రాదు అతనికి. సరే పెద్ద అయిన తర్వాత ఏదో సైంటిస్ట్ అయ్యాడు. ఏం ఆలోచించుకుంటున్నాడంటే నేను చనిపోయే లోపు 800 కోట్ల మంది ప్రజలకు వెలుగు కనిపెట్టి చచ్చిపోవాలనుకున్నాడు. వెలుగు అందరు కొవ్వొత్తులు పెట్టుకుంటున్నారు, వీళ్ళు ఆ తర్వాత ఏమన్నా పెట్రోమాస్ లైట్లు పెట్టుకుంటున్నారు. అట్టు కాదు, నేను లైట్ పెట్టాలి ప్రపంచం మొత్తానికని. ఆ పొలుపును కనిపెడతానికి, పొలుపు వెలిగేటట్టుగా ఫిల్మిట్ కనిపెడతానికి ప్రయత్నం చేసి 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 కొన్ని సంవత్సరాలు చేసి 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడండి. చివరకు బొలిపెలి. దేవునికి స్తోత్రం. లటక్కన బొలిపెలికేసింది, ఫిల్మిట్ పనిచేసింది. ఇక చూసుకోండి, అతడు ఎప్పుడైతే ఈ ఫిల్మిట్తో లైట్ని వెలిగించడం మొదలు పెట్టారో ఈ రోజు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజలు లైట్ వెలిగించుకుంటున్నారు. మరి ఈ రోజు ఈ లైటింగ్ ఉండబట్టే మనం ఎంతమంది కూర్చున్నాం? ప్రతి ఇంట్లో ఈ రోజు లైట్ వెలిగించుకుంటున్నారు. ఒక 50 సంవత్సరాల క్రితం అయితే దీపాలు, కిరోసిన్ దీపాలు, కొవ్వొత్తులు అయ్యేగా, లాందర్లో పెట్రోమాస్ లైట్లు అయ్యేగా. సో ఈ రోజు ప్రపంచం మొత్తానికి లైట్ని కనిపెట్టి అతను చచ్చిపోయాడు. అంటే 800 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే వస్తువు కనిపెట్టాడు సార్. ఒక వ్యక్తి ఎంత కష్టపడ్డాడు? 10,000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒక 100 సార్లు ఫెయిల్ అయ్యి తీసుకొచ్చేసింది మనకి. ఇంకా నేను చచ్చిపోతాను, నా వల్ల కాదు లేరు బాబు, ఇది నేను సాధించలేమురా అనుకుంటాం. అతను అట్లా అనుకోలేదు. ఎలాగైనా సరే నేను వెలుగును సాధించాలి, ప్రజలకు వెలుగు ఇవ్వాలి. ప్రపంచం అంతా చీకట్లో ఉంది కదా, ఇది వెలిగేటట్టుకు చేయాలి ఏదో ఒకటి అంటే. అప్పుడు ఈ కరెంట్ వచ్చింది. ముఖ్యంగా ఫిల్మిట్ కనిపెట్టాడు.
దాంతో ఇప్పుడు లైట్ వెలగటం స్విచ్ చేస్తే టక్ లైట్ వచ్చేస్తుంది. మనం స్విచ్ చేస్తే లైట్ వచ్చేస్తుంది, కానీ దాని వెనక లైట్ వెలగటానికి 10,000 సార్లు కష్టపడ్డాడు అతను. తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జీవితానికంటూ ఒక గురి, ఒక గమ్యం. అంటే నేను ఇది సాధించాలా, నేను పొలాను చేయాలా, నా జీవితంలో నేను పొలాను కార్యాలు చేయాలా, మా ఇంట్లో పొలాను కార్యాలు చేయాలా, మా సంఘంలో పొలాను కార్యాలు చేయాలా, నేను ఇదిగో చనిపోలేపు, ఇదిగో ఇది నా కోరిక, ఇది నా ఆశయం, నేను ఇదిగో ఇది కట్టాలా, లేక ఇదిగో ఇది ఉపయోగపడాలా అని మనిషికి ఒక టార్గెట్ పెట్టుకోకపోతే వేస్ట్. ఆటంకాలు వచ్చినా సరే, నష్టాలు కలిగినా సరే, ముందు ఒక టార్గెట్ అనేది ఉండాలి. కాబట్టి నలుగురు సాక్షుల్లో వాళ్ళు మంచి మహానుభావులు. నలుగురు సాక్షులు మనం చూసేది ఏంటంటే, నెంబర్ 1 చాలా లక్షణాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతా. మొట్టమొదటిది ఏంటంటే వాళ్ళు గురి కలిగిన వాళ్ళు. ఏముందండి వాళ్ళకి? ఒక గురి, ఒక గోల్, ఒక టార్గెట్ ఉంది. ఏంటి? పక్షవాది కలిగిన వ్యక్తిని ఎట్లయినా సరే ఈరోజు బాగు చేయాలా,